మధ్యతరగతి వ్యాపారులకే కాదు చిన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ భయం పట్టుకుంది. టిన్ నంబర్ ఉంటేనే సరుకు పంపిస్తామని హోల్సేల్ వ్యాపారులు మెలిక పెట్టడంతో చిరు వ్యాపారులు వీధిన పడే పరిస్థితి ఏర్పడ్డది. జీఎస్టీతో చిన్న వ్యాపారులపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతోంది. జీఎస్టీతోని ట్యాక్స్ తగ్గుడేమో కానీ చిన్న వ్యాపారులు మాత్రం రోడ్డున పడుతున్నారు. ప్రతి వ్యాపారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే హోల్సేల్ వ్యాపారులు సరుకులు ఇస్తామని మెలికలు పెడుతున్నారు. దీంతో కిరాణా షాపులకి ఇబ్బందిగా మారింది. షాపులు మూసివేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. గతంలో ఎంత సరుకు తీసుకున్నా ఇచ్చేవారని ఇప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా అని అడుగుతున్నారని చెప్తున్నారు. చాలా మంది వ్యాపారులకు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోని రిటైలర్లకు హోల్సేల్ వ్యాపారుల నుంచి సరుకులు ఆగిపోయాయి. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారులు ధరలు పెంచి ఎక్కువ రేట్లకు గ్రామాలలో ఉన్న రిటైలర్లకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు వ్యాపారాలు నడవట్లేదు, సరుకులు రావట్లేదు, హోల్సేల్ వాళ్ళు సరుకులు ఇవ్వట్లేదు. ఏమైనా అడిగితే ఆధార్ కార్డు అంటున్నారు, టీఎన్ నెంబర్ అడుగుతున్నారు, సిగరెట్లు, జర్దాలు దొరకట్లేదు, అన్ని బ్లాక్ చేసిండు. ఎక్కడెక్కడ రేట్లు ఫుల్ రేట్ పెంచేసిండు. ఏమన్నా అంటే కొంటే కొనండి లేకపోతే లేవు అని చెప్తాను. కొంతమంది వ్యాపారులు గత నెల 30వ తేదీకి ముందు ఉన్న స్టాక్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వస్తువు అమ్మాలన్నా జీఎస్టీ బిల్లు ఉండాలి. అయితే పాత స్టాక్ ను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఇబ్బందుల్లో పడిపోయారు. జీఎస్టీ నెంబర్ లేకపోవడం, అటు బ్లాక్ లో ఎక్కువ ధరలకు సరుకులు కొనలేక షాపులు మూసివేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇప్పుడు జీఎస్టీ వల్ల దేశానికి లాభదాయకమైన మాటే గానీ ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ లైసెన్స్ కోసం అప్లై చేస్తే నెల రోజులైనా ఇంత మట్టికి రాలేదు. ఎక్కడికి పోయినా కూడా సరుకు తెచ్చుకోవాలంటే వాళ్ళు జీఎస్టీ నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ అడుగుతున్నారు. పాన్ నెంబర్ కూడా అప్లై చేసినా కూడా 2 నెలలు పడుతుంది. ఏదైనా తొందరగా వచ్చేటట్టు నెంబర్లు గవర్నమెంట్ వారు మాకు అందిస్తే ఎక్కడికి పోయినా సరుకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారులకు, గ్రామాల్లోని కిరాణా షాపులకు జీఎస్టీ మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకని ఇట్లా జరుగుతుందంటున్నారు పలువురు. చిన్న దుకాణపులకు జీఎస్టీ అంటేందో, దానిని ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో తెలియజెప్పాలంటున్నారు.